ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాలమున నీ వాక్యమును వినుటకు మాకు అనుగ్రహిస్తున్న కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాలమున కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. నీ వాక్యమును విని నీ వాక్యమును గ్రహించుకొని నీ యందు స్థిరపడే కృపను నాకును మాకును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెషయా గ్రంథము 63వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. అప్పుడు ఆయన పూర్వదినములను మోసేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రంలో నుండి తమ్మును తోడుకొని వచ్చిన వాడేడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోసే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగ చేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి, మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకొనిరి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. మనము చదివిన ఈ వాక్య భాగములో ఇశ్రాయేలీలు దేవుని యొక్క కార్యములను జ్ఞాపకము చేసుకొని ఆయన కృపను జ్ఞాపకము చేసుకొనటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలైన వారిని మనం చూసినట్లయితే ఐగుప్తు నుండి మోషేని పంపించి ప్రభు బయటకు తీసుకొచ్చినాడు. ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆరిన నేలను నడిపించినాడు. అరణ్యములో వారు 40 సంవత్సరములు నడిచినప్పుడు వారికి తోడుగా ఉన్నాడు. దాహమేసినప్పుడు నీరునిచ్చినాడు. ఆకలైనప్పుడు ఆహారమును అనుగ్రహించినాడు. పరలోకపు మన్నాను వారికి అనుగ్రహించినాడు. వారు యోర్దాను దాటి వచ్చి వాగ్దాన భూమిలో స్థిరపడేదానికి ప్రభు సహాయము చేసినాడు. కానీ మనము చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము నుండి ఇశ్రాయేలీలు ప్రతిసారి దేవుని కార్యములను మర్చిన వారిగా ఉన్నారు. కొద్ది దినములు దేవునికి నమ్మకస్తులుగా జీవిస్తూ ఉన్నారు. ఆ తర్వాత లోకముతో లోక కార్యములతో వారు స్నేహము కలిగి ఉండి, అనగా దేవునికి అయిష్టమైన కార్యములు చేయటం ప్రారంభించి దేవునికి దూరం అయిపోయే కార్యములను మనం చూస్తూ ఉన్నాం. ప్రతిసారి వారు దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన వైపు లేకుంటే లోకము వైపు వారు వెళ్ళినప్పుడు ప్రభు వారి మీదికి శత్రువులను పంపించటం మనం చూస్తూ ఉన్నాం. వారిని అణిచేదానికి, వారి యొక్క పొరపాటు వారు తెలుసుకునే దానికోసము వారు మరలా ఆయన యొద్దకు తిరిగి రావాలని ఆశిస్తూ వారిని వారి శత్రువుల చేతికి అప్పగించినాడు. న్యాయాధిపతుల గ్రంథం అంతా చూసినట్లయితే ఆ కార్యంను మనం చూడగలం. మొదటి న్యాయాధిపతి ఓతనేలు కాడ నుంచి చివరి న్యాయాధిపతి వరకు అదే కార్యము జరగటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని కార్యములు అనుభవిస్తారు. ఆ తర్వాత ఆయనను నిర్లక్ష్యపరిచి లోకంలో ఉన్న వాటి కోసం వారు ప్రాముఖ్యతనిస్తారు. దేవుడు వారిని అన్యుల చేతికి అప్పగించి వారు బానిసత్వంలో లేకుంటే వారి ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుని వైపు చూసి మొరపెడతారు. మొరపెట్టిన వెంటనే ప్రభు వారి మొరలను ఆలకించి వారిని విడిపించేవాడిగా ఉన్నారు. అయితే ఈ కార్యములు మరలా వారి జీవితంలో ఉండటం చూస్తూ ఉన్నాం. అనేక సార్లు దేవుని యందు నేను నమ్మకముగా ఉన్నాను, నా యొక్క విశ్వాసంను కాపాడుకుంటున్నాను అని చెప్పే వారి జీవితంలో కూడా ఇలాంటి కార్యములు మనం చూస్తూ ఉన్నాం. దేవునితో జీవిస్తూ, దేవుని యందు జీవిస్తూ ఆశీర్వాదములు పొందుకొని కొద్ది దినములైన తర్వాత నిర్లక్ష్య మనస్సుకు స్థలం ఇచ్చి, నిర్లక్ష్యమునకు వారి యొక్క హృదయంలో స్థలం ఇస్తూ దేవుని కార్యములను మరచిన వారిగా, దేవునికి దూరముగా ఉంటూ లేకుంటే దేవుని దూరపరుచుకొని అన్యులకు సన్నిహితం అయ్యేదానికి ప్రయత్నించినప్పుడు ప్రభువు శిక్షిస్తూ ఉండటం మనం చూస్తున్నాం. దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటూ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున నీవు నేను అలాంటి స్థితిలోకి వెళ్ళరాదని మొదటిగా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు
ప్రతిసారి దేవుని ఎదుటకు వెళ్ళి ప్రభువా నాకు సహాయము చేయము, నేను పొరపాటు చేశానంటే ఆయన జాలి కలిగిన వాడిగా నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. అయితే కొద్ది దినంలోనే మరలా నీవు లోకంలోకి వెళ్ళిపోతున్నావు. దీనికి కారణం ఏమిటి అంటే నీవు దేవుని యందు నీ యొక్క పూర్ణ హృదయమును, పూర్ణ మనస్సును నిలిపి ఆయనకు చేరువయ్యేదానికి ప్రయత్నించలేదని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క ఆశీర్వాదములను, ఆయన యొక్క మేళ్లను అనుభవించిన నీవు వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కోపము కూడా నీ పైకి వస్తుందనేది మొదటిగా నీవు తెలుసుకోవాల్సిన విషయముగా ఉన్నది. ఆయన యొక్క ఉగ్రత నీ పైకి వచ్చినప్పుడు నీవు తాలుకొనలేవు. నీవు బానిసత్వంలోకి వెళ్ళిపోతావు. నీవు శత్రువుల చేతికి వెళ్ళిపోతావు. నీవు అన్యుల చేత అణగద్రొక్కబడిన వ్యక్తిగా మారిపోతావు. అలాంటి స్థితికి నీవు వెళ్లకుండా ఉండాలని ప్రభు ప్రేమించి ఈ మాటలను మనం ముందు ఉంచుతున్నాడు. ఆయన కృప కొరకు నీవు ప్రతి దినము వేడుకొని, ప్రభువా నీవు నాకు సహాయము చేయమని వేడుకున్నట్లయితే ఆయన నీకు సహాయము చేయుటకు ప్రతి దినము సిద్ధముగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు మరచిన వారిగా, అనగా దేవుని యొక్క కార్యములను మర్చి విగ్రహారాధన వైపు వెళ్ళి దేవుని యొక్క కృపకు దూరమైనప్పుడు ఎలాగైతే శిక్షించబడ్డారో ఆ స్థితికి నీవు నేను వెళ్ళరాదని ప్రభు ఈ ఉదయకాల సమయంన మనతో మాట్లాడుచున్నాడు. అన్యులతో సహవాసము దేవునితో వైరమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అన్యులతో సహవాసము కలిగి ఉండి దేవుని కృపకు దూరం అవ్వకుండా ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క మాటలు విని, ఆయన నన్ను విడిపించినాడు, నేను ఆయనకు అంతము వరకు నమ్మకముగా జీవించాలని ఆశ కలిగి ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నిద్దాం. ప్రభు తన కృపనిచ్చి మనల్ని నడిపించడానికి ప్రతిదినము మన ప్రక్కనే ఉన్నాడు. ఆయన సహాయము చేయుటకు ఆయన నీకు సన్నిహితముగా ఉన్నాడని గ్రహిస్తూ, దేవునికి దూరముగా నిన్ను తీసుకువెళ్ళే ప్రతి కార్యము నుండి దూరముగా ఉండమని, అది నీకు ఎంత రమ్యమైన కార్యమైనను సరే, ఎంతగా నిన్ను సంతోషకరముగా ఉంచే కార్యమైనను సరే, దానికి దూరముగా ఉంటూ దేవునికి దగ్గర అవ్వాలని ప్రభు ఆశిస్తూ మాట్లాడచ్చు ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఆయన యొక్క మాటలకు చెవియొగ్గుదాము. ఆయన ఆశించిన మెట్టులో మనం జీవిద్దాము. అన్యులతో సహవాసము దేవునితో వైరమని తెలుసుకొని, ఆయన మనల్ని ప్రేమించి ఇచ్చిన ప్రతి ఈవిని ప్రతి దినము జ్ఞాపకము చేసుకుంటూ ఆయనతో నడిచేదానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున నీవు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన నీ వాక్యంను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నాయన మేము ఎలాగూ నిన్ను నాయన నీ యొక్క కృపలు పొందుకున్న తరువాత, నీ మేళ్లను పొందుకున్న తరువాత నిన్ను విడిచి దూరముగా వెళ్ళి మా యొక్క నాయన ఆశీర్వాదములు పోగొట్టుకుంటున్నామని గ్రహించుకునేదానికి నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు. ఈ ఉదయకాలమున నీకు సన్నిహితముగా రావటానికి, మా యొక్క జీవితములను చక్కపరుచుకునటానికి, నీకు దూరముగా వెళ్ళే కార్యములన్నిటిని తీసివేసుకునేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.